జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. షేక్పేట్ డివిజన్లోని వినోబా నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి పర్యటించారు మంత్రి వివేక్. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాపాలనలో కాంగ్రెస్ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వివేక్ వెంకటస్వామి. డివిజన్లో ఈరోజు నవీన్ బాబు క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థితోని పాదయాత్ర చేస్తున్నాము. ఇంటింటికి చాలా మంచి స్పందన ఉంది. అన్ని చోట్ల కూడా అందరు కూడా ఇదే అంటున్నారు. మీరు ఈ 2.5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదైతే పనులు జరిగినాయో అన్ని పనులు కూడా మంచిగా జరిగినాయి. ఇంకేదైతే ఉన్నదో కొన్ని పనులు ఇంకా చేసేటివో కేవలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే చేయగలుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. సో ఈ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వన్ సైడెడ్గా కనబడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సత్తాలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు సరిగా చేయలేదు, డ్రైనేజ్ సరిగా చేయలేదు. వాళ్ళందరూ కూడా ఇదే అడుగుతున్నారు. సార్ మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరు రాలేదు, అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరందరూ కూడా వచ్చి మా సమస్యల గురించి పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్లో ముస్లిమ్స్ కూడా ఇదే వ్యూ ఉన్నది. ముస్లిం సోదరులందరూ కూడా ఇదే అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఉన్నారు. వారు కలిసినప్పుడు సెక్యులర్ పార్టీ కాదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీయే సెక్యులర్ పార్టీ. మేమందరం కూడా మీకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి